You need to unlock everything that God has prepared for you through prayer. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన సమస్తము ప్రార్థన ద్వారా నీవు నీ జీవితంలోనికి విడుదల చేసుకోవాలి. హల్లెలూయా. కేవలము మీ జ్ఞానము పైన ఆధారపడి జీవించొద్దు. కేవలము మీ విద్య పైన, మీకున్న పలుకుబడి పైన ఆధారపడి జీవించొద్దు. అవి కొంతమేరకు. కానీ దేవుని శక్తి, దేవుని కృప నీ భౌతిక సామర్థ్యములకు మించిన కార్యాలు చూడటానికి సహాయపడుతుంది. వాట్ ఓపెన్స్ హెవెన్ ఓవర్ యువర్ లైఫ్. నీ జీవితం పైన, నీ కుటుంబం పైన, నీ బిడ్డల పైన పరలోకమును తెరిచేది ఏంటి? నీ ప్రార్థన. It is your prayer that opens heaven over your family. It is your prayer that opens heaven over your children. It is your prayer that opens heaven over your marriage. నీ వివాహ వ్యవస్థ, నీ వివాహ సంబంధం పైన, నీ కుటుంబ జీవితం పైన ఆకాశమును తెరిచేది ఏంటంటే నీ ప్రార్థన. నీకు ఒక పరిధి ఉంది, నీ జ్ఞానమునకు ఒక పరిధి ఉంది, నీ అనుభవమునకు ఒక పరిధి ఉంది, నీ నైపుణ్యతకు ఒక పరిధి ఉంది, నీకున్న ఇన్ఫ్లుయెన్స్ ఒక పరిధి ఉంది, నీ శక్తికి ఒక పరిధి ఉంది. నీ జ్ఞానం అయిపోయిన దగ్గర నువ్వు ఆగిపోతావు, నీ శక్తి అయిపోయిన దగ్గర ఆగిపోతావు, నీ సామర్థ్యం అయిపోయిన దగ్గర ఆగిపోతావు. కానీ మరొక పరిధి దేవుడు సిద్ధపరిచాడు, అది దేవుని పరిధి. కమాన్, నీవు నీ పరిధిలో ఆగిపోక దేవుని పరిధిలో నుంచి పని చేయాలని, దేవుని పరిధిలోనికి దేవుడు నీకు యాక్సెస్ అనుగ్రహించాడు. ఆ యాక్సెస్ నీకు ఎలాగంటే ప్రార్థన ద్వారా మాత్రమే. హల్లెలూయా.